ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనము. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. ఇట్ ఈస్ an honor for a man to cease from strife, but every fool will be meddling. కలహమునకు దూరముగా ఉండుట మనుషులకు ఘనత. నిజమే, కానీ చాలామందికి ఆ గొడవలు, ఆ కలహాలు, దెబ్బలాటలు, తిట్టుకోవడాలు లేకపోతే ఆ రోజే గడవదు. చిన్న చిన్న వాటికే ఎలా గొడవ పడదామా అని చూసేవారు లేకపోలేదు. చాలామంది ఏమీ లేకపోయినా సరే పెద్ద పెద్ద గొడవలు చేస్తారు. ఆ గొడవ పెట్టకపోతే వాళ్లకు ఆ రోజు ప్రశాంతంగా ఉండదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, కలహంనకు దూరముగా ఉంటే అది నీకు ఘనతను తెచ్చిపెడుతుంది. అంతేకాదు, నీకు మంచి పేరును, నీకు కీర్తిని, నీకు మొదటిగా మనశ్శాంతిని ఇస్తుంది. చాలామంది గొడవలు పెట్టుకుంటారు. బయట వారితో, ఇరుగు పొరుగు వారితో, పనిచేసే దగ్గర ఏ చిన్న చిన్న సందు దొరికినా సరే వారితో ఒకరితో ఒకరు గొడవ పడడానికి చూస్తారు. కనీసం ఆ రోజు కుటుంబంలో వారితో అయినా సరే చిన్న గొడవ అయినా పెట్టుకుంటేనే కానీ వారికి ప్రశాంతంగా ఉండదేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ చుట్టూ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మౌనముగా ఉండు. అదే నీకు ఘనతను తెస్తుంది. అంతేగాని ఎదుటివాడు ఒకటి అన్నాడు కదా అని మనం 10 అంటే ప్రశాంతంగా ఉంటుంది అని గొడవలకు కాలు దువ్వకు. అలా మూర్ఖుడైన వాడు అటువంటి వాటికి దగ్గరగా బ్రతుకుతాడు. మూర్ఖుడు పోరునే అంటే గొడవల్నే కోరుకుంటాడు. తెలివిగా నడుచుకున్నవాడు అల్లరి చిల్లరగా చిన్న చిన్న విషయాలను కల్పించుకోడు. నీవు ఎదుటి వారికి ఏదైనా చెప్పాలి అనుకుంటే మంచి పద్ధతిలో సమాధానం కలిగి వారితో మాట్లాడే ప్రయత్నం చేయాలి. కానీ మనం విషయాన్ని పెద్దది చేయకూడదు. యేసయ్య గారినే ఎప్పటికప్పుడు పరిసయ్యులు, యాజకులు, సద్దుకయ్యులు దేవుని ఎలాగైనా ఇరికించాలని, ఏదో విధంగా ఆయనతో గొడవ పడాలని, ఆయన్ని అనవసరమైన విషయాల్లో నిందితుడిగా చూపాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ యేసయ్య గారు వాటన్నిటికీ దూరంగా ఉంటూ తెలివిగా సమాధానంతో తప్పించుకునేవారు. మనం కూడా తెలివితో, సమాధానంతో అటువంటి గొడవలకు, అల్లర్లకు, కలహాలకు దూరంగా ఉంటూ దేవునికిని, ఆయన నామమునకును, మనకును, మన ఇంటి వారికిని ఘనత తెచ్చేడి వారిగా ఉందుముగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంనకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో నాయన ఈ వాగ్దానంను వినుచున్నారో నాయన, ఒక్కసారి వారిని వారు పరీక్షించుకొని తండ్రి, మూర్ఖుల గొడవలతో బ్రతుకుచున్నారా నాయన? తెలివి జ్ఞానముతో సమాధానమును వెతికి వెంటాడి జీవిస్తున్నారా? ఒకరినొకరు పరీక్షించుకొని కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ప్రార్థన అవస్థ కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో రకాల అవసరతలతో, ఇబ్బందులతో, శ్రమల్లో, కష్టాల్లో నాయన ఉంటున్న నీ ప్రజలను ఒక్కసారి గుర్తు చేసుకోండి అయ్యా. నీ పిల్లలను నాయన తండ్రి ప్రభావ వదిలిపెట్టకుండా నాయన వారికి సమయానుకూలంగా నాయన నీ రక్షణను, నీ తండ్రి సహాయాన్ని అందించి సమస్త ఘనత, మహిమ, ప్రభావమును మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.